హాయ్ అండి, వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఎర్రకారం గుడ్డు దోశ తయారీ విధానం చూద్దాం. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం అండి? చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ముందుగా మనం ఎర్రకారం ప్రిపరేషన్ అయితే చూద్దాం. ముందుగా ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకొని కొన్ని ఎండుమిర్చి అయితే తీసుకుందాం. ఎండుమిర్చి మనకు త్వరగా మెదగాలంటే ముందుగా ఒక బౌల్లో వీటిని వాష్ చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకుంటే మనకు ఫాస్ట్గా మెదుగుతాయండి, విత్తనాలు లేకుండా. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం దీంట్లో కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు ఎర్రకారం రెడీ అయిపోయింది. చూడండి, చాలా ఎర్రగా వచ్చింది కదా. తర్వాత దోశ వేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వేడయ్యాక మనం దోశ అయితే వేసుకుందాం. దోశ వేసుకునేటప్పుడు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకుందాం. మనం ఎగ్ దోశ వేసుకునేటప్పుడు కొంచెం పలుచగా వేసుకుంటే బాగుంటుంది దోశ, లేకుంటే మందంగా వస్తుంది మనం ఎగ్ వేసినప్పుడు. ఇందులోనే మనం ఒక ఎగ్ అయితే కొట్టి వేసుకొని దాంట్లోకి మనం ఎర్రకారం అయితే వేసుకుందాం. ఎర్రకారం వేసుకొని దీంట్లో కొంచెం మనం దోశలే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ అయితే దీంట్లోకి ఎక్కువగా పడితే. ఈ రెండింటిని, ఎగ్ని కారాన్ని రెండింటిని స్ప్రెడ్ చేయాలి బాగా కలిసేలాగా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ దోశ అంటే ఇష్టం? మా ఇంట్లో అయితే వారానికి 2 సార్లైనా ఈ గుడ్డు దోశ కంపల్సరీ అండి, ఫేవరెట్ మా ఇంట్లో అయితే. దీంట్లోకి పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? ఇలానే చేస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత బాగా కాలాక దోశనైతే మనం తిప్పించి వేసుకుందాం. ఇటువైపు కాలాక మళ్ళీ మనం రెడీ అయిపోయిందండి మనకైతే గుడ్డు దోశ. కారం గుడ్డు దోశ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.